ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో జనసేన నేత నాగబాబు చేరనున్నారు. త్వరలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ ఉండగా తాజాగా నాగబాబు కూడా మంత్రివర్గంలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుల పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. బీదా మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా బీదా మస్తాన్ రావు స్థానాన్ని తిరిగి ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఇక మోపిదేవి స్థానాన్ని సానా సతీష్ కు కేటాయించింది. బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. రేపు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన నేత నాగబాబు ఏపీ కేబినెట్ లో చేరనున్నారు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఈ సమయంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి నిర్ణయించినట్టు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబును రాజ్యసభకు పంపుతారు అనేటువంటి ప్రచారం ముందు నుంచి జరుగుతుంది. అయితే పవన్ ఢిల్లీ పర్యటన సమయంలో దీనికి లైన్ క్లియర్ అయినట్టుగా ప్రచారం జరిగింది.